ఎపిసోడ్ 284. మై డియర్ శివ. నిరంజన్ చనిపోతాడు. బ్లాక్ డ్రాగన్ కింగ్ కి, అనురాధ మెహ్రాకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన శివ చెన్నైలో సిచ్యువేషన్స్ అన్ని క్లియర్ చేస్తూ ఉంటాడు. శివ డానీకి మిగిలిన వాళ్ళకి బాధ్యతలు అప్పగిస్తాడు. లేజినోవా శివ దగ్గరకొచ్చి అతడిని డిన్నర్ కి ఇన్వైట్ చేస్తుంది. బట్ శివ రాను అనడంతో అతడిని టెంప్ట్ చేస్తుంది లేజినోవా. ఈ మట్టి బొమ్మలో హారని మంటలున్నాయి, నేను హాట్ బ్లడ్ ఉన్న మనిషిని అని తనలో తాను అనుకున్న శివ లేజినోవా సున్నితమైన శరీరాన్ని తన వైపుకు తిప్పుకొని, నువ్వు మళ్ళీ నన్ను రెచ్చగొడితే నేను ఇక్కడే పని కానిస్తాను, నమ్మకుంటే చేసి చూపిస్తాను అని అన్నాడు. ఆ మాటకి శివ యొక్క సడన్ రియాక్షన్ కి వెంటనే భయపడిపోయింది లేజినోవా. ఆమె ముఖం ఎర్రబడింది. శివ పట్టిన పట్టు అతనికి అభిముఖంగా ఉండటం ఆమెకు ఇబ్బందిగా ఉంది. లేదు మై డియర్ శివ, మీరలా చేయలేరు, అయినా ఆరాటపడకండి, ఇంకా టైం ఉంది అని లోలోన భయపడుతూనే హస్కీగా అన్నది లేజినోవా. శివ వెంటనే ఉలికిపడి ఆమె నడుంపై ఉన్న తన చేతుల్ని తీసి లేచి నిల్చొని, నేను ఆల్రెడీ చెప్పాను, నాకు ఫ్యామిలీ ఉంది, నువ్వు నన్ను టెంప్ట్ చేయాలి అనే ఆలోచన వెనక్కి తీసుకో. నీకు తగినంత జ్ఞానం లేదు, ఇంకా పరిణితి చెందలేదు, నువ్వింకా చిన్న పిల్లవే, అప్పుడే ఇలాంటి డెసిషన్స్ తీసుకోకు అని సున్నితంగా అన్నాడు శివ. లేజినోవా తనకున్న అహంకారం యాటిట్యూడ్ తో శివ వెంట పడుతోంది. కావాలని సన్నిహితంగా ఉంటుందని శివకి అర్థమైపోయింది. ఎలాంటి అనుభవం లేని ఒక చిన్న అమ్మాయి భయపెడితే కంట్రోల్లో ఉంటుంది అని అనుకున్నాడు శివ. ఆమె భయపడుతుందన్న విషయం ఆమెకి కూడా తెలుసు. కానీ కాస్త ఇబ్బందిగా అనిపించిన అతని మాటను ఆమె అంగీకరించలేకపోయింది. ఏంటి, నేను తగినంత పరిణితి చెందలేదా? ఎవరు చెప్పారు అని రోషం పొడుచుకొనొచ్చి అన్న లేజినోవా తన డ్రెస్ బటన్స్ ఓపెన్ చేసింది. సడన్ గా ఆమె యథా అందాలు బహిర్గతమయ్యాయి. ఇటు తిరిగి చూడు మై డియర్ శివ, నేను పరిణితి చెందానో లేదో నీకు అర్థమవుతుంది అని యాటిట్యూడ్ గా అన్నది లేజినోవా. కానీ శివ ఆమె వైపు చూడలేదు, ఏమీ మాట్లాడలేదు. వెంటనే లేజినోవా పరిగెత్తుకుంటూ వెళ్లి శివని వెనక నుంచి కౌగిలించుకుంది. లేజినోవా సున్నితమైన అనాచ్ఛాదితమైన స్తనద్వయం శివ వీపుకి మెత్తగా తాకింది. అతడిని గట్టిగా కౌగిలించుకొని అతని శరీరం నుంచి వస్తున్న సువాసనని కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తోంది లేజినోవా. శివ కూడా మెల్లగా ట్రాన్స్ లోకి వెళ్లిపోతున్న వాడిలా వెంటనే ఉలికిపడి లేజినోవాని లాగి సోఫాలోకి విసిరేశాడు. అతను ఒకే ఒక్క క్షణంలో ప్రశాంతంగా మారిపోయాడు. బట్ అతని కళ్ళు మాత్రం చాలా సీరియస్ గా ఉన్నాయి. లేజినోవా మొదట స్టన్ అయినప్పటికీ తర్వాత శివ కళ్ళను చూసి ముసిముసి నవ్వులు నవ్వుతూ, మై డియర్ శివ, మీరు చాలా ఉత్సాహంగా ఉన్నారు, మీకు స్పందన ఉందని నాకు అర్థమైంది అని తృప్తిగా నవ్వుతూ, మీకు ఇక్కడే సౌకర్యంగా ఉంటుంది అంటే మనం ఇక్కడే పని కానిచేద్దాం, నేను నీకు మరింత సుఖాన్ని ఇవ్వగలను అని తన పెదవులు చప్పరిస్తూ సరదాగా నవ్వుతూ అన్నది లేజినోవా. ఆమె సోఫాలో బద్ధకంగా ఒళ్ళు విరుస్తూ తన ఆకర్షణీయమైన దేహాన్ని అట్రాక్టివ్ గా బహిర్గతం చేస్తోంది. ఆమె అందమైన భంగిమ ఇంకా అందంగా మారిపోయింది. శివ ఎక్స్ప్రెషన్ కూల్ గా ఉంది. అతని మనసు నిశ్చలంగా పారే నీళ్లలా ప్రశాంతంగా ఉంది. రాక్షసు లాంటి ఈ అమ్మాయి శివకి కోపం తెప్పిస్తోంది. ఇక ఆమెని సహించలేకపోయిన శివ, లంబో లోపలికొచ్చి ఈ గెస్ట్ ని బయటకెండే అని కూల్ గా అన్నాడు. ఆ మాటతో ఉలిక్కిపడి, ఆగండి మిస్టర్ శివ, నేను మీతో జోక్ చేశాను అని లేచి నిలబడి తన డ్రెస్ సరి చేసుకుని శివకి కోపం వచ్చిందేమోనని భయపడుతూ అన్నది లేజినోవా. శివ ఏం మాట్లాడలేదు, విండోలో నుంచి బయటికి చూస్తున్నాడు. మిస్టర్ శివ, నేను మిమ్మల్ని కలవడానికి ఒక కారణం ఉంది అని సీరియస్ ఎక్స్ప్రెషన్స్ తో అన్నది లేజినోవా. శివ ఏంటా అని లేజినోవా వైపు చూశాడు. ఆమె శివతో మాట్లాడుతూనే తన బ్యాగ్ నుండి ఒక ఫైల్ తీసి, మిస్టర్ శివ, ఈసారి మీరు చేసిన హెల్ప్ కి మా ప్రోమియర్ ఫ్యామిలీ చాలా కృతజ్ఞతలు తెలుపుతోంది. మీరు చెన్నైలో అందించిన బెనిఫిట్స్ కి మేము కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము అని గంభీరమైన ఎక్స్ప్రెషన్స్ తో శివకి నమస్కరించి, మా ఫ్యామిలీ తరపున నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని గౌరవిస్తున్నాను. చెన్నైలోని కొన్ని ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇక్కడ ఉన్నాయి. మొత్తం విలువ 1 బిలియన్ కంటే ఎక్కువే. క్రోమియర్ ఫ్యామిలీకి చెందిన విశిష్ట అతిథికి బ్లడ్ రోజ్ మెడల్ కూడా ఉంది. ఈ బ్లడ్ రోజ్ మెడల్ తో క్రోమియర్ ఫ్యామిలీ యొక్క శక్తితో మీరు దీన్ని ప్రపంచంలో ఎక్కడైనా ఉపయోగించవచ్చు. ఈ విషయాలన్నీ మీకు చెప్పమని మా నాన్నగారు నన్ను పంపించారు. ఇది మా ఫ్యామిలీ నుంచి మీకు ఇస్తున్న బహుమతి. అంతేకాదు, ఆయన మిమ్మల్ని అడిగినట్టు చెప్పమని చెప్పారు. మీ గురించి విన్న తర్వాత మిమ్మల్ని చాలా గౌరవించారు కూడా. భవిష్యత్తులో మనం కలిసి ఒక టీ తాగాలని నేను కోరుకుంటున్నాను అని డాక్యుమెంట్ కవర్ ని శివకి ఇచ్చింది. శివ డాక్యుమెంట్ కవర్ తీసుకుని తన డెస్క్ లో వేశాడు. క్రోమియర్ ఫ్యామిలీ మనుషులు పనిలో చాలా ఖచ్చితంగా ఉంటారు, ఇచ్చిపుచ్చుకోవడం తెలిసిన వ్యక్తులు. అదే సమయంలో డోర్స్ నాక్ చేసిన లంబో బయట నుంచి, ప్రెసిడెంట్ శివ, పిలిచారా? ఏమైనా ఆర్డర్స్ ఉన్నాయా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి మిస్టర్ శివ, ఎవరో మీ ఫ్రెండ్ అంట మిమ్మల్ని కలవడానికి కంపెనీకి వచ్చారు అని అన్నాడు. లోపలికి రా అని అన్నాడు శివ. నిజానికి శివ ఇంతకు ముందు పిలిచిన పిలుపు వినిపించింది. కానీ లేజినోవా యొక్క బ్యూటిఫుల్ టైం ని డిస్టర్బ్ చేస్తే ఆమె కోపానికి బలి కావాల్సి వస్తుందని భయపడ్డాడు లంబో. అందుకే లోపలికి రాలేకపోయాడు. ఇంతలో ఓ వ్యక్తి హడావుడిగా వచ్చి బెదిరింపు ధోరణిలో మాట్లాడటంతో డోర్ కొట్టాల్సి వచ్చింది. లంబో లోపలికి రాగానే, ఎవరిక్కడికి నా కోసం వచ్చింది అని అన్నాడు శివ. మిస్టర్ శివ, చెన్నైలో మీ బిజినెస్ అయిపోయిందా? నేను సాకేత్ నాయక్, నేను మీతో డీల్ మాట్లాడడానికి వచ్చాను
అని స్ట్రాంగ్ వాయిస్ వినిపించింది. ఆ వాయిస్ వెంటే గంభీరమైన ఎక్స్ప్రెషన్స్ తో ఎంట్రీ ఇచ్చాడు సాకేత్ నాయక్. అతని వెంటే ఉన్న పే కూడా దూకుడుగా ఆఫీస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. నువ్వేంటిక్కడ, ఎందుకొచ్చావు అని అన్నాడు శివ. సాకేత్ ఆఫీస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే అక్కడ సీన్ ని చూశాడు. శివ, లేజినోవా ఒంటరిగా రూమ్ లో ఉన్నారు. లేజినోవా ముఖం ఎర్రగా ఉంది. అది చూసి సాకేత్ కళ్ళు షాక్ తో నిండిపోయాయి. ఆ వెంటనే అతని కోపం కూడా పెరిగింది. శివ, నువ్వు చాలా ఎలిగెంట్ పర్సన్వి. నా చెల్లెలు సుభిక్ష చాలా రోజుల నుంచి నీకోసం వెతుకుతుంది. కానీ నువ్వు చాలా నిర్లక్ష్యం చేశావు. అలాంటిది ఇక్కడ ఈ బ్యూటీతో టైం స్పెండ్ చేస్తున్నావు. ఇది నీకు కరెక్ట్ కాదు అని ఇండిఫరెంట్ గా అన్నాడు సాకేత్. లంబో, ఇతను ఎందుకు లోపలికి రానిచ్చావు అని సీరియస్ గా అన్నాడు శివ. లంబోకి ఏం మాట్లాడాలో తెలియక ఇబ్బందిగా చూస్తున్నాడు. నిజానికి అతను సాకేత్ ని ఆపడానికి ట్రై చేశాడు. కానీ సాకేత్ పక్కనే ఉన్న ఇద్దరు యోధులను ఆపలేకపోయాడు. నేను సాకేత్ నాయక్. నేను నిన్ను కలవాలి అనుకున్నప్పుడు నీ మనుషులు నన్ను ఆపగలరా అని సీరియస్ గా స్మైల్ ఇస్తూ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు సాకేత్. అది విన్న శివ కళ్ళు కోల్డ్ గా మారిపోయాయి. అయితే నువ్వు ఫోర్స్ గా లోపలికి వచ్చావన్నమాట. బలవంతంగా నా ప్లేస్ లోకి రావడానికి ఎంత ధైర్యం నీకు అని గద్దించాడు శివ. సాకేత్ నాయక్ శివ రాకముందు బాంబే చక్రవర్తి ఫ్యామిలీస్ లో నెంబర్ 1 గా పేరు పొందాడు. దానితో అతను చాలా అహంకారి అయ్యాడు. సో వాట్, నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. అయితే నీ దగ్గరికి రావడానికి కూడా నీకు ముందే చెప్పి నీ అపాయింట్మెంట్ తీసుకుని రావాలా ఏంటి అని యాటిట్యూడ్ గా అన్నాడు సాకేత్. శివ సీరియస్ గా సాకేత్ వైపే చూస్తూ ఉన్నాడు. శివ, నేను 2 విషయాలు నీతో తేల్చుకోవడానికి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నేను నేరుగా పాయింట్ లోకి వచ్చేస్తున్నాను. మొదటిది, చెన్నైలోనే యాంగ్ యాక్ట్ సెక్ట్ విభజనకు సంబంధించిన విషయం. రెండవది, నా చెల్లెలు సువీక్ష గురించి అని అన్నాడు సాకేత్. శివ చిన్నగా ముఖం చిట్లించి యాంగ్ సెక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఇక సువీక్ష విషయానికొస్తే ఆమె కోరిక కేవలం అర్థం లేనిది. సో దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని అన్నాడు శివ. ఓకే మిస్టర్ శివ, మీరు ఇక్కడ చాలా బిజీగా ఉన్నట్లున్నారు. నేను సెలవు తీసుకుంటాను అని పక్క నుంచి సెన్సిబుల్ గా అన్నది లేజినోవా. ఆమెకు సాకేత్ నాయక్ తెలియదు. కానీ అతని రూపాన్ని బట్టి సాకేత్ నాయక్ బ్యాక్గ్రౌండ్ ఏమీ చిన్నది కాదని, అతని శివతో ఏదో ముఖ్యమైన విషయాలు డిస్కస్ చేస్తున్నాడని అర్థం అవ్వటంతో అక్కడ ఉండటం కరెక్ట్ కాదని వెళ్ళిపోతానని అన్నది. తప్పకుండా మీరు వెళ్ళండి, మనం మళ్ళీ కలుద్దాం అని ఎప్పుడూ లేని విధంగా గౌరవంగా నవ్వాడు శివ. ఓకే మిస్టర్ శివ, మనం మళ్ళీ కలుద్దాం అని శివకి బాయ్ చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది లేజినోవా. సాకేత్ కళ్ళు చిన్నగా మారిపోయాయి. అతని కళ్ళల్లో కోపం స్పష్టంగా కనిపిస్తుంది. శివ నా ముందే గ్రోమియర్ ఫ్యామిలీకి చెందిన లేజినోవాతో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. నాయక్ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకోలేదు. నాయక్ ఫ్యామిలీతో నిశ్చితార్థం చేసుకున్న వ్యక్తిగా అతను నాయక్ ఫ్యామిలీకి ఎంతటి రెస్పెక్ట్ ఇవ్వాలో, కానీ అది వదిలేసి గ్రోమియర్ ఫ్యామిలీకి భయపడుతూ లేజినోవా బ్యాక్గ్రౌండ్ కి రెస్పెక్ట్ ఇస్తూ నన్ను తక్కువ చేస్తున్నాడు. అసలు ఈ లేజినోవా బ్యాక్గ్రౌండ్ తెలియకపోయి ఉంటే శుభ్రంగా ఈ శివ పొగరు అణిచి నా చెల్లెలు సువీక్షకి గిఫ్ట్ గా ఇచ్చేవాణ్ణి అని అనుకున్న సాకేత్. ఏంటి శివ, నువ్వు నన్ను అసలు సీరియస్ గా తీసుకున్నట్టు లేదు. నా ముందే నువ్వు క్రోమియర్ ఫ్యామిలీకి చెందిన లేజినోవాతో మాట్లాడుతున్నావు. నువ్వు నాయక్ ఫ్యామిలీతో జరిగిన నిశ్చితార్థం సంగతులు పక్కన పెట్టేశావా అని సీరియస్ గా అడిగాడు. శివ ప్రశాంతంగా తన చైర్ లో కూర్చొని బ్లాక్ టీ కప్ తీసుకుని సిప్ చేస్తూ, మీ నాయక్ ఫ్యామిలీతో నాకు జరిగిన నిశ్చితార్థం గురించి నేను ఆల్రెడీ చెప్పాను. ఆ నిశ్చితార్థం పురుషోత్తం ఫ్యామిలీ చేసుకున్నారు. సో ఏదైనా ఉంటే పురుషోత్తం ఫ్యామిలీ మెంబర్స్ ని సంప్రదించండి. అలాగే నేను నీ చెల్లెలకి ఆల్రెడీ క్లియర్ చేశాను. నువ్వు నా దగ్గర వివరణ అడగాలని పట్టుబట్టినట్లయితే నేను ఎంగేజ్మెంట్ క్యాన్సిలేషన్ నోట్ రాసి నాయక్ ఫ్యామిలీలోని ఓల్డ్ మాస్టర్ కి ఇస్తాను అని అన్నాడు శివ. దానితో యూ అని ఆవేశంగా అన్నాడు సాకేత్. శివ మాటలకి అతనికి కోపం వచ్చింది. అసలు నాయక్ ఫ్యామిలీ అంటే ఏమనుకుంటున్నావు? నా చెల్లెలు సువీక్ష నాయక్ అంటే ఎలాంటి అమ్మాయి అనుకుంటున్నావు? నువ్వు నా చెల్లెలతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తావా? అంటే నువ్వు నా చెల్లెల్ని అవమానించాలనుకుంటున్నావా? మా నాయక్ ఫ్యామిలీని రోడ్డు కీడ్చాలనుకుంటున్నావా అని అరుస్తూనే ఉన్నాడు సాకేత్. శివ టీ సిప్ చేసి తల ఊపుతూ, ఇంకేం చేయాలి, బలవంతపు పెళ్లి చేసుకోవాలా? కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి బలవంతపు పెళ్లికి తల వంచను. నిజానికి మన ఇంపీరియల్ సర్కిల్ కాబట్టి ఈ ఎంగేజ్మెంట్ కి ఇంత వాల్యూ ఇస్తున్నారు. కానీ బయట ప్రపంచంలో చూడు, ఎంగేజ్మెంటే కాదు, పెళ్ళయి పిల్లలున్నా కూడా ఏ మాత్రం వాల్యూ ఇవ్వట్లేదు. విడాకులు తీసుకుని విడిపోతున్నారు అని అన్నాడు శివ. నువ్వు నీ గురించి చాలా ఎక్కువగా థింక్ చేస్తున్నావు. నువ్వు ఎంగేజ్మెంట్ బ్రేక్ చేస్తే మా నాయక్ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నావా? అసలు నీకు ఇలా చేయడానికి ఏం హక్కు ఉంది శివ అని అన్నాడు సాకేత్. శివ తల అడ్డంగా ఊపుతూ, ఈ బుల్షిట్స్ కోసం నా దగ్గరికి రావద్దు. నా యాటిట్యూడ్ ఏంటో నీకు చాలా క్లియర్ గా తెలుసు అని కూల్ గా అన్నాడు శివ. మీ యాటిట్యూడ్ డైలీ చూస్తున్నాను కదా. ఓకే శివ, నువ్వు చెన్నైలోని యాంగ్ యాక్ట్ బ్రాంచ్ కి సంబంధించిన హక్కులను ఎప్పుడు వదులుకోబోతున్నావు అని టాపిక్ మార్చాడు సాకేత్. అది ఇప్పుడు చెన్నై యొక్క యాంగ్ బ్రాంచ్ కాదు. అంబరీష్ ఇప్పుడు నా ఆధ్వర్యంలో పనిచేస్తున్నాడు. సో అది నాది, దాన్ని వదులుకునే ప్రసక్తే లేదు అని అన్నాడు శివ. వాట్, అతను తన దారిని మార్చుకున్నాడా? వాడికి ఎంత ధైర్యం అని సీరియస్ గా అన్నాడు సాకేత్. అతని ముఖం కోపంతో నిండిపోయింది. అంబరీష్ అతని గ్యాంగ్ నా వర్గానికి సంబంధించింది. చర్చలకు ఆస్కారం లేదు.
నువ్వు దాని గురించి ఎక్కువసేపు టైం వేస్ట్ చేసుకోవద్దు. నువ్వు ఎంత టైం వెచ్చించినా అది నీ దగ్గరికి రాదు అని సీరియస్ గా అన్నాడు శివ. నువ్వు నిరంజన్ ని స్మాష్ చేసినంత మాత్రాన చెన్నై మొత్తం నీ మాట వింటుందనుకోకు. నువ్వు అండర్ వరల్డ్ రూల్స్ బాగా అర్థం చేసుకున్నట్లు లేవు అని అన్నాడు సాకేత్. అండర్ వరల్డ్ రూల్స్ అని నవ్వేశాడు శివ. ఈ సాకేత్ అండర్ వరల్డ్ రూల్స్ గురించి మాట్లాడుతున్నాడు. సాకేత్ అంటున్న అండర్ వరల్డ్ రూల్స్ ఏంటి? శివ నిజంగానే లేజనోవా ట్రాన్స్ లో పడిపోయాడా? శివ నెక్స్ట్ స్టెప్ ఏంటి? అతను బ్లాక్ డ్రాగన్ కింగ్ కోసం ఇక్కడే ఆగిపోతాడా లేక వెళ్ళిపోతాడా? సాకేత్ శివపై అటాక్ చేస్తాడా లేదంటే శివ అటాక్స్ కి తట్టుకోలేక మోకరిల్లుతాడా? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన పాకెట్ ఎఫ్ఎం లో. ఇగా ఉన్నారా? ఈ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అన్నిటికీ Enjoying the story? With Pocket Premium, your experience gets even better. Get more than 5 hours of content in every show. Plus, 30 bonus minutes every day on every show. No ads, no wait, just non-stop listening. And the best part? Start with a 3-day free trial. No upfront payment. Unlock your stories uninterrupted. Only with Pocket Premium. ఈ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానాలు తెలియాలి అంటే కిల్లర్ స్టోరీలోని తర్వాత ఎపిసోడ్స్ తప్పకుండా వినండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం. Like a fire, roaring like a lion. Ready to play, time to slay. It's back again. మాయ రిజైన్ చేయాలి. మాయ రిజైన్ చేయాలి అని ఎప్పట్లా పూజ దగ్గరికి వెళ్తాడు దేవా. అక్కడ అనుకోకుండా యుక్త ఎదురవుతుంది. అందరూ కలిసి లంచ్కి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. మాటల్లో యుక్త తన ఫ్యామిలీ ఇష్యూస్ గురించి చెప్తుంది. ఆమెకి ధైర్యం చెప్పి ఓదారుస్తుంది పూజ. ఇంతలో అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. సుభాష్, అదే సుబ్బారావు ఉన్నాడు కదా, వాడు ఇప్పుడు బెంగళూరు వచ్చాడు. వాడు నీకేమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడేమోనని డౌట్గా ఉంది దేవా. ఎందుకైనా మంచిది కేర్ఫుల్గా ఉండు అని చెప్పింది యుక్త. వాడొక ఐటంగాడు. ఆ సుబ్బారావు గురించి నేను చూసుకుంటాను, మీరు టెన్షన్ పడకండి, మీ వర్క్స్ మీద ఫుల్ ఫోకస్ పెట్టండి అని చెప్పాడు దేవా. తన మొబైల్ ఫోన్ తీసి సెల్ఫీస్ తీసుకుంటూ, యాక్చువల్లీ వాడు నేను చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం, కానీ నాకు ఒక రోజు ప్రపోజ్ చేశాడు యదవా. అందుకే అప్పటి నుంచి నార్మల్గా ఉండలేకపోతున్నాను అని చెప్పింది పూజ. ప్రపోజ్ చేస్తే తప్పులేదు పూజ, ఫ్రెండ్ అని చెప్పి ఫ్రెండ్షిప్ని మిస్యూజ్ చేస్తే అది తప్పు అన్నాడు దేవా. పూజకి ఇంట్లో చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నా కూడా సుబ్బారావు లాంటి పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడు ఆమెతో మాట్లాడితే అనంత పెద్దగా పట్టించుకోడు. అందుకే పూజ ముంబైలో ఉన్నప్పుడు సుబ్బారావు తెగ రాసుకు పూసుకు తిరిగేవాడు. మాటల్లోనే లంచ్ ఫినిష్ చేశారు ముగ్గురు. ఇంతలో యుక్తకు వాళ్ళ మదర్ కాల్ చేయడంతో వీళ్ళకి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది యుక్త. మధ్యాహ్నానికి పూజ స్టూడియో దగ్గరికి వచ్చింది మాయ. అక్కడ ఎవరిని పట్టించుకోకుండా ఫుల్ వర్క్ లో మునిగిపోయింది. సాయంత్రం అయ్యాక దేవా మాయ ఇద్దరు స్టూడియో నుంచి తమ ఆఫీస్కి వచ్చారు. వాళ్ళిద్దరూ సేల్స్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళాక గగన్తో పాటు మిగిలిన వాళ్ళు కూడా కాస్త డిఫరెంట్ గా బిహేవ్ చేయడం గమనించాడు దేవా. ఏం జరిగింది, ఎందుకు మీరందరూ అలా ఉన్నారు అని ఫ్రెండ్స్ ని డైరెక్ట్ గా అడిగింది మాయ. కొంచెం సేపటి క్రితం మీ నాన్న కంపెనీకి వచ్చి చాలా పెద్ద గొడవ చేశాడు మాయ. అతన్ని కంట్రోల్ చేయడానికి చైర్మన్ స్వయంగా వచ్చారు. అప్పుడు అతన్ని కాన్ఫరెన్స్ రూమ్ లో ఉంచారు. నువ్వు అక్కడికి వెళ్ళు అని ఆమె ఫ్రెండ్ చెప్పింది. ఏంటి, ఆఫీస్కి వచ్చాడా అని షాక్ అయింది మాయ. మామూలుగా కాదు మాయ, మర్డర్ చేసేంత కోపంగా ఉన్నాడు అని అదో రకంగా నవ్వుతూ చెప్పాడు గగన్. మిగిలిన వాళ్ళు